ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో సంచలనం వంశీ గారి అరెస్ట్. వైసీపీ నాయకులు కింది స్థాయి నుండి ముఖ్యమంత్రి గారి వరకు కూడా కేవలం వంశీ గారిని అన్యాయంగా టార్గెట్ చేసి ఇరికించారు, కేసులు పెట్టారు, జైలు పంపించారని మాట్లాడుతున్నారు. నిజంగా అంటే కేవలం వంశీ గారిని కావాలనే టార్గెట్ చేశారా? అంటే రెడ్ బుక్లో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన టార్గెట్ చేశారా? రెడ్ బుక్లో పేరు ఉండటం ఏంటి? ఇప్పుడు ఆ కేసు ఎప్పుడు పెట్టారు? గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు ఎప్పుడండి రిజిస్టర్ చేసింది? జగన్ గారి హయాంలోనే, ఆయన సీఎం ఉన్నప్పుడే కదా. అవును. మరి ఇంకా ఆయన్ని టార్గెట్ చేయటం ఏంటి? వంశీని టార్గెట్ చేయటం ఏంటి చెప్పండి నాకు. వాళ్ళ హయాంలోనే కేసు అనేది అక్కడ జరిగింది. అక్కడ ఎమ్మెల్యే ఆయన, ఇది మన వంశీ గారు ఆ టైంలో జరిగింది. అది జరిగిన దాని మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన దాని మీద ఇప్పుడు ఆయన పేరు పెట్టలేదో ఏదో, సరే తర్వాత వచ్చిన తర్వాత పెట్టారు. ఎప్పుడైనా అది జరిగేదే. బట్ 70A71 అంటే కదా. అవును, 71 అయినప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఆయనకి? 71 ముద్దాయి కింద ఉన్నప్పుడు ఈయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఇప్పుడు పరిటాల రవి హత్య కేసేనండి. పరిటాల రవి హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ చనిపోయారు. అవును. అవునా? అవును. ఆఖరికి ఆ సూర్యుడిని కూడా, సూర్యప్రకాష్ అతనేవాడు, భానుప్రకాష్, మద్దెల చెరువు సూర్యుని కూడా చంపేశారు. అంటే అటువంటిది రిపీట్ చేస్తారా? అంటే క్రిమినల్ మైండ్తో మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? అక్కడ వంశీ గారి మీద 71 ఉంది. సపోజ్ కోర్టుకి వెళ్ళి మీరు నిరూపించుకోవాలి, నాకు సంబంధం లేదని చూపించాలి. ఎవరైనా చేసే పని అదే కదా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల పడేశారు. ఆయన కోర్టు నుంచే తెచ్చుకున్నాడు. అచ్చెన్నాయుడు గారిని అదే పని చేశారు, ఏమి సంబంధం లేకపోయినా. కొల్లు రవీంద్రని అంతకన్నా ఘోరంగా చేశారు. ఆయన పిఏకి ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి లోపలికి వేసేసారు ఈయన్ని. అట్లా మీరు ఏదో ఇవాళ ఏదో చెప్తే కాదు కదా, అది కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సింది. అటువంటిది అమాయకంగా మాట్లాడితే అట్ట. కేసు పెట్టిన అతను కేసు విత్డ్రాయల్స్ మీ కారులో వచ్చి మీ ఇంటికి వెళ్ళి మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ జరిగి కోర్టు విత్డ్రాయల్ అయితే నాకేం సంబంధం లేదంటే ఎట్ట కుదురుతుంది? అంటే ఆయన అంతటికి ఆయనే 71 నుంచి ఆ 7 తీసేసి 1కి వచ్చాడు తన తప్పుల ద్వారా. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సమర్థిస్తాడు చెప్పండి నాకు. అంటే ఆ కిడ్నాప్ జరిగింది నిజమంటారా? అసలు కిడ్నాప్ అయిందో లేదో వదిలేసేయండి. ఒక కేసులో ఉన్నప్పుడు ఆ కేసులో ఉన్న అతను మనం ఇంట్లోకి పెట్టుకుంటాం, మీ అధీనంలో ఉంచుకుంటాం. ఎవరు చేయరు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎవరో ఆ మనిషిని ముద్దాయిగా ఉన్న వ్యక్తి అధీనంలో పెట్టుకోడు. పెట్టుకున్నాడు ఆయన ఇంటి దగ్గర విజువల్స్ దొరికినాయి, ఆయన మనుషులే తీసుకొచ్చారు, ఆయన కారులోనే వచ్చారు. అన్నిటికీ మీకు సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి. వైజాగ్లో కూడా ఎవరితో పాటు ఉన్నాడనే దానికి ఫుటేజెస్ ఉన్నాయి. ఇంకా ఏముంది చెప్పండి నాకు. ఆయన కోర్టులో తీసుకోవాలి. ఇవాళ ఆయన మీరు అమాయకుడు అన్నప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడారు సార్ వైఎస్ జగన్ గారు, చాలా సర్క్యులేట్ కూడా అయింది. ఏది వంశీ గారు అందంగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు అంటే, అందంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఓడ్చుకోలేరు, లోకేష్ గారి కంటే కొడాలని అందంగా ఉన్నారు, అవినాష్ అందంగా ఉన్నారు, వంశీ అందంగా ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే రాజకీయ విమర్శ ఏదైనా ఎంత సబ్స్టాండర్డ్ అది? ఇప్పుడు ఆ విమర్శ ఎంత సబ్స్టాండర్డ్? ఇప్పుడు మీరు ఇందాక అన్నదే ఎందుకు వెళ్ళిపోతాను నాయకులని, ఇందుకే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని మీరు ఇందాక అన్నారు కదా. ఇదిగో ఈ స్టాండర్డ్ లేని వ్యవహారాలు మననే. ఎవడో ఏదో రాసిస్తే ఆ స్క్రిప్ట్ మొత్తం యథాతథంగా చదివేయటం కాదు కదా. మీకు ఇది ఉండాలి కదా. అసలు అందం ఏంటి, అందం గురించి మాట్లాడటం ఏంటి,
వాడెవడో పోలీసులను బట్టలు తీయటం ఏంటి నాకు అర్థం కాదు. ఈ గోల ఏంటి అసలు? ఈ సప్త సముద్రాలు అవుతున్నా సరే బట్టలు ఉడిదీసి నిలబెడతారు. ఇది బట్టలు తీయటమే పనే ఏంటి? ఈ సీఎం అవుతాం, సీఎం అయిన తర్వాత ఈయన చేసే ఏక కార్యక్రమం బట్టలు తీయటమేనా? ఏంటి అసలు ఆ భాష ఏంటి? ఆ భాష ఏంటి? ఆ పద్ధతి ఏంటి? వచ్చి మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడతానో లేకపోతే తప్పు చేస్తే ఇయ్యానో అంటారు ఎవడన్నా. బట్టలు తీసి నిలబెడతాం ఏంటండి అసలు? ఆ గోల ఏంటి నాకు అర్థం కాదు. ఆ మాట ఏంటి? ఆ భాష ఏంటి? అక్కడే చీప్ అయిపోట్లా. అక్కడ ఎప్పుడైతే అటువంటి భాష ఉపయోగించారో మీరు ఈ వంశీ కానీ, కొడాల నాని కానీ, అలాగే పేరు నాని కానీ, రోజా కానీ, ఇటువంటి 5-6 మాట్లాడిన భాష చెప్పలేనంత నష్టం చేసింది వైసీపీ. మామూలు నష్టం కాదు. ఎందుకంటే సమాజంలో బతికేవాడు ఎవడైనా సరే ఒక మాదిరిగా ఉన్నాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఉండాలి, ఒక విధమైన మంచి వాతావరణం కావాలని కోరుకుంటారు. వాళ్ళందరూ అసహించుకున్నారు. వాళ్ళందరూ బెళ్ళబీటుగా వేయబట్టే అంత ఘోరమైన రిజల్ట్ వచ్చింది వైసీపీకి, టీడీపీకి వేయబట్టే. కారణం వీళ్ళు చేసిన అరాచకం, వీళ్ళు మాట్లాడిన విధ్వంసకరమైన మాటలు సహించరు ఎవళ్ళు. అటువంటి ఇప్పుడు ఈయన బట్టలు తీసి నిలబెడతానంటే ఇంక ఇది మీరు ఇందాక అన్నదానికి ఇదే సమాధానం. ఎందుకు వెళ్ళిపోతారు నాయకులు అంటే ఈ నాయకత్వ స్థాయి దిగజారిపోయినట్టే కదా. ఆ స్థాయికి మాట్లాడటం అనేది ఎట్లా? అసలు ఒక బాధ్యత కలిగిన నాయకుడివి, ఒక పార్టీ అధ్యక్షుడివి, 40% జనంలో నీకు అభిమానం ఉంది, దాన్ని నిలబెట్టి పెంచుకోవాలా? ఇటువంటి మాటలు పెట్టి తగ్గించుకుంటారా? బట్ వైసీపీ సోషల్ మీడియా దీన్ని హైలైట్ చేస్తుంది కదా సార్. ఆయన చెప్పిన డైలాగే చాలా పవర్ఫుల్. అవునండి, వాళ్ళు అదే కదా. ఇప్పుడు ఎవడైనా అంతే, చిడతలు కొడతాం అంతే కదా. వైసీపీ సోషల్ మీడియా అట్లాగే హైలైట్ చేస్తుంది. అది మంచిదా చెడుదా అని చూడరు వాళ్ళు. ఏదైనా అంతే, టీడీపీ సోషల్ మీడియానే అంతే కదా. చంద్రబాబు గారు మాట్లాడితే అదేవిధంగా గొప్ప కింద చూస్తారు. కానీ అది నిజమా కాదా, సమాజంలో మనుషులు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేదాంతో సంబంధం లేదు వాళ్ళకి. తర్వాత తెలుస్తుంది దాని ఫలితం ఏంటి అనేది. నెక్స్ట్ ఇదే రెడ్ బుక్లో కొడాల నాని గారి పేరునో లేకపోతే అంబటి రాంబాబు గారి పేరు, రోజా గారి పేరు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ టార్గెట్ వీళ్ళు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సార్. నెక్స్ట్ వీళ్ళు టార్గెట్లో ఉండొచ్చా? ఏది ఈ సోషల్ మీడియాలని వాటిలో 90% తప్పులు ఉంటాయండి. ఏదో ఊరికే కొడాల నాని గారిని అరెస్ట్ చేసే అవకాశం లేదా? ఆయన మీద కూడా చాలా కేసులు ఫైల్ అయ్యాయి. మామూలు కేసులు ఇది వేరు, అరెస్ట్ అవుతారా అవరా అంటే అది వేరే సంగతి. చాలా మందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చేస్తున్నాయి. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో మీరు అరెస్ట్ చేయరు, చేయకూడదనేది ఉంది కదా సుప్రీంకోర్టు. 41 నోటీసులు ఇవ్వాలి. చూద్దాం మీరు అది కాకుండా చేస్తారా అంటే. అంటే గతంలో వీళ్ళందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళే, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తులే కదా. వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు అని కూడా అంటున్నారు కదా. అలాంటివి జరగవచ్చా? ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడినంతలో అరెస్ట్ చేయరు కదా, దానికి ఏదో కారణం ఉండాలి. మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అంటే నిలబడదు కదా. దానికి వీళ్ళు ఏదో తప్పు చేసి ఉంటేనే దాని మీద రియాక్ట్ అవుతుంది తప్ప ఫ్యామిలీ టార్గెట్ చేసినంతలో మీరు దాని మీద కేసు పెట్టరుగా, అట్లా జరగదు కదా. అలాంటి అవకాశం అయితే ఉండదు, అట్లా ఎందుకుంటుంది. ఇప్పుడు వరుసగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో కీలకమైన వైసీపీ నేతలందరి మీద కూడా కేసులు బనాయిస్తున్నారు సార్. నందిగాం సురేష్ గారు కూడా జైలుకు వెళ్ళొచ్చారు, ఇప్పుడు వంశీ వెళ్ళారు, ఇప్పుడు పేర్ని నాని వాళ్ళ వైఫ్ మీద కూడా కేసు ఫైల్ అయింది, జోగి రమేష్ కుమారుడు కూడా జైలుకు వెళ్ళేసి వచ్చారు. కీలకమైన నేతలందరి మీద కూడా ఇప్పుడు కేసులనే బనాయిస్తున్నారు. సో దీన్ని ఒక కక్షపూరిత రాజకీయంగా కూడా చూసే అవకాశం ఉంది. ఇప్పుడు చాలాసార్లు ఇదే ప్రస్తావించారు వైసీపీ నాయకులు కావచ్చు, జగన్ గారు కావచ్చు, కక్షపూరిత రాజకీయం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి. దీన్ని ఎందుకని మనం కక్షపూరితిగా చూడకూడదు? ఇప్పుడు పేరు నాని గారి దగ్గర నుంచి మాట్లాడదాం. గోడౌన్లో బియ్యం మాయమైపోయింది, రేషన్ బియ్యం.
మాయమైపోయిందని వాళ్ళే ఒప్పుకున్నారు, లేవని వాళ్ళే ఒప్పుకున్నారు. దానికి సంబంధించి కొంత డబ్బులు కూడా ఇచ్చారు, డీడీ కూడా కట్టారు. అది నేరమా కాదా? మీరు చెప్పండి, నేరమా కాదా? మాకు ప్రమేయం లేకుండా, మాకు తెలియకుండా జరిగిందంటున్నారు. మీ గొడవ ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఇల్లు ఉంది, మీ ఇంట్లో మీరే ఉంటున్నారు. దాంట్లో ఒకవేళ ఎప్పుడు ఏదో దొంగ బంగారమో లేకపోతే ఒక గంజాయో ఓ మూట దొరికింది, మీరేగా దానికి బాధ్యులు. నేను కాదంటే ఎట్లా కుదురుతుంది? మీ గొడవను మీ హ్యాండ్ ఓవర్లో ఉండి మీరు తాళాలు మీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటే దాంట్లో నుంచి మిస్ అయ్యి ఏది ధాన్యం మిస్ అయితే బియ్యం నాకు బాధ్యత లేదంటే ఎట్లా కుదురుతుంది? మరి అది కేసు పెట్టాలి కదా. అదే జరిగిందంట. అదేం కక్షపూరితం కాదు కదా. అట్లాగే మీరు ఇందాక జోగి రమేష్ గారు అబ్బాయి గురించి మాట్లాడుతున్నారు. ఒక సర్వే నెంబర్లో ఆయన రిజిస్టర్ చేసుకుని పక్క సర్వే నెంబర్ని ఈ సర్వే నెంబర్ కింద మార్చేసి దాని చుట్టూతో గోడ కట్టి అమ్మేసుకుంటే అసలు ఓనర్ వచ్చి కేసు పెడితే ఊరుకుంటారా? ల్యాండ్ గ్రాబింగ్ కేసే కదా అది. అసలు ఆల్రెడీ అగ్రిగోల్డ్ భూములు అంటేనే వివాదాస్పదం. అందుట్లో అది అగ్రిగోల్డ్ కాదు, వేరే వాళ్ళది. వీళ్ళు తీసుకుంది దాని పక్కదాన్ని రిజిస్టర్ చేయించుకుని ఈ నెంబరు అక్కడ ఉన్న తహసీల్దార్నో లేకపోతే లోకల్లో ఆర్ఐ ఎవరినో పట్టుకుని ఈ నెంబర్ దానికి వేయించుకుని ఏది పక్కదానికి వేయించుకుని దాన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ కబ్జా చేసేసుకుని అసలున్న ఓనర్ని కాకుండా చేస్తే అది క్రిమినల్ కేసు పెడతారా పెట్టరా? పెట్టరా చెప్పండి మీరు. పెడతారా? మరి కక్ష సాధింపు పెట్టవుతుంది. ఇంకెవడో చెప్పండి. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వంశీ గారిది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ వచ్చేసి ఇంకా నందిగాం సురేష్ గారిది అంతే కదా. మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆ రకంగానే జైలుకి పంపించారు. అవునండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని దేని మీద జైలుకి పంపించారు? ఏం కేసు? ఆ కేసు ఉందా లేదా? ఈవీఎం ధ్వంసం కేసు. అంతే కదా. అప్పుడు ఆ కేసులు ఉన్నప్పుడు మీరు ఎందుకు పంపించరు? అరెస్ట్ చేస్తారు, మీరు బెయిల్ తెచ్చుకుంటారు కోర్టుకు వెళ్ళి. నేను అనేది కేసు ఫ్రేమ్ చేసేటప్పుడు మీకు దేన్ని మీకు సంబంధం లేకుండా పెడతాం వేరు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి కేసే ఉంది, ఈఎస్ఐ కేసు. అసలు ఈఎస్ఐలో రూపాయి డబ్బులు కూడా అవినీతి జరగలేదు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అంటే అది దొంగ కేసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, అది సంబంధం ఏంటని కోర్టే అడిగిన పరిస్థితి కదా. అట్లా ఏమీ అడగలేదుగా. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది వేరు, లేని కేసులు వేరు. లేని కేసులు ఉంటే అప్పుడు కక్ష సాధింపాలన్నాయి. క్రిమినల్ కేసులని మీరు కక్ష సాధింపంటే ఎట్లా కుదురుతుంది? సో రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ ఏదో మాట్లాడుకుంటానికి కానండి. ఎవరైనా ఒకవేళ కేసులో బలం లేకపోతే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు. కేసులో బయట బలం లేదనుకోండి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ తీసుకోండి. ఆయన ఎంత ఏది విశ్వ ప్రయత్నం చేసి మొత్తం మీద ఆ కేసుని తీసుకొస్తున్నాడు. అది కొట్టింది నిజం, ఆయన కాళ్ళకి దెబ్బలు తగిలింది, దాని మూలనే అవుట్ సైడ్ ప్రెషర్ మూలనే ఏది బోన్ ఫ్రాక్చర్ అయింది అనేది మన ఆర్మీ హాస్పిటల్ ఇచ్చింది నిజం. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంతకాలం ప్రలాంగ్ అవుతుందంటే దాన్ని అటువంటి వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయొద్దంటే ఎట్లా కుదురుతుంది?